హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్. గ్రూప్ 1 ఇష్యూపై హైకోర్టులో వాడి చర్చలు జరుగుతున్నాయి. ఈ వాదనలు ఏంటి, ఈ డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, మనకు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏం చెప్పింది, 28న మనకి కేసు వాదనలు ఏం జరిగాయి, 28 నుంచి ఈ రోజు వరకు హైకోర్టులో గ్రూప్ 1 ఇష్యూపై ఏ వాదనలు జరిగాయో ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు గ్రూప్ 1 అభ్యర్థి ప్రజెంట్ వార్డ్ ఆఫీసర్గా చేస్తున్న నరేష్ నాతో పాటు ఉన్నారు. ఆయనే మాటల్లో ఈ గ్రూప్ 1 వాదనల గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. హాయ్ నరేష్. హాయ్ శ్రవణ్. గ్రూప్ 1 ఇష్యూ వాడివేడిగా మనకు హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి ప్రజెంట్. ఇవాళ చీఫ్ జస్టిస్ మనకు హైకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు, అది మనకు డివిజనల్ బెంచ్ గా తెలుసుకోవాల్సిన అంశము. మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేము, స్టే అనే అంశం వాళ్ళు ఇచ్చిన తర్వాతనే మేము దాని మీద మళ్ళీ మేము వాదనలు వింటామని చెప్పింది. అసలు ఈ సినారియో మనకు 2 రోజుల నుంచి ఏం జరుగుతుంది హైకోర్టులో, దీని గురించి కొంచెం క్లుప్తంగా మాకు చెప్పే ప్రయత్నం చేయండి. అయితే ఎప్పుడైతే పిటిషనర్స్ సింగిల్ బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేసారో ఒక 2-3 రోజుల ఆర్గ్యుమెంట్స్ తర్వాత సింగిల్ బెంచ్ ఒక డిసిషన్ తీసుకుంది. ఆల్రెడీ మనం వీడియో చేసాం దాని మీద. ఏమన్నది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వర్క్ చేయండి, అక్కడ వరకే చేయండి, తర్వాత అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వద్దు అని చెప్పింది అనమాట. సో దానికి టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్కి వెళ్ళింది. ఎందుకు అంటే ఈ స్టేని కొట్టేయండి, మాకు మాకు ప్రాసెస్ అనేది డిలే అవుతుంది, సో అని పోయి అక్కడ డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసింది. అయితే డివిజనల్ బెంచ్ యొక్క జడ్జి గారు ఏమన్నారు అంటే, సింగిల్ బెంచ్ లో ఆల్రెడీ ఈ కేసు గురించి వాదనలు జరుగుతున్నాయి, సో ఆ సింగిల్ బెంచ్ యొక్క తుది నిర్ణయం వచ్చిన తర్వాత మీరు డివిజనల్ బెంచ్ రండి, కానీ ఇప్పుడే మేము ఆ కేసు పైన ఎలాంటి డిసిషన్ తీసుకోలేము అని చెప్పి వాళ్ళు స్టే చేయడానికి నిరాకరించారు, స్టేని కొట్టేయడానికి నిరాకరించారు అనమాట. సో అది జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ ఇష్యూ ఒకటి. మొన్న 28న జరిగిన వాదనలో 28th 29th ఈ గ్రూప్ 1 పిటిషనర్లు అసంబద్ధమైన పిటిషన్ దాఖలు చేశారు, ఎలాంటి వాస్తవం లేకుండా పిటిషన్ దాఖలు చేశారని ఆరోపిస్తూ హైకోర్టు ఏం చేసింది, మీద భారీగా జరిమానా విధించింది, 20,000 జరిమానా. ఈ అంశాన్ని మనం ఎలా చూడవచ్చు మనం? అయితే ఆల్రెడీ గ్రూప్ 1 మీద డిఫరెంట్ ఇష్యూస్ అనేవి జరిగినాయి. కొంతమంది అభ్యర్థులు పిటిషనర్స్ గా ఉంటూ కొంతమంది లాయర్లను పెట్టుకుని హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే కొంతమంది రచనారెడ్డి దగ్గరికి వెళ్ళారు, కొంతమంది విద్యాసాగర్ అంటే వీళ్ళకి అడ్వకేట్స్ అనమాట. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది బాలకృష్ణ అనే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు అనమాట. సో ఒక 19 మంది పిటిషనర్ అనుకుంటా. వాళ్ళు ఏంది అంటే సరైన అవగాహన లేకుండానో తెలియదు, లేకపోతే సరైన ఎవిడెన్స్ తీసుకోకపోకుండా హైకోర్టు అనేది వారు తీసుకుపోయిన వివరాలు సరిగా లేవు, మీరు ఇలాంటి తప్పుడు పత్రాలు సమర్పించి హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు కనుక దీన్ని మేము కొట్టేసినాం అని చెప్పేసి ఇలాంటి పునరావృతం కాకుండా ఒక 20,000 జరిమానా అనేది అభ్యర్థులకు ఎవరైతే పిటిషనర్స్ ఎవరో వాళ్ళకు విధించడం జరిగింది. అది ఆ ఇష్యూ ఒకటి. మనకు దాని తర్వాత కోర్టుకి టీజీపీఎస్సీ ఒక క్లారిటీ ఇచ్చింది, ఈ 10 మంది మనకు పెరగడం వాస్తవమే. ఫస్ట్ ఒక సంఖ్య ఇచ్చారు, తర్వాత ఒక సంఖ్య ఇచ్చారు, తేడా మనకి 10 మంది ఎక్కువ వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు టీజీపీఎస్సీ వాళ్ళు, అది వాస్తవమే, కాకపోతే మేము ఆ డేటా అనేది క్రోడీకరించేసరికి మాకు సమయం పట్టింది, ఆ ఓఎంఆర్ షీట్లు మేము క్యాలిక్యులేట్ చేస్తున్నందుకు మనకు కొత్త డేటా ఇచ్చేసరికి సమయం పట్టింది, దానివల్ల ఆ నెంబర్లలో తేడా వచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. అసలు ఇంత రాజ్యాంగబద్ధ సంస్థ ఈ విషయంలో 10 మంది ఎక్కువ వచ్చేంతగా నెగ్లెక్ట్ గా వ్యవహరిస్తుందా? అయితే మనం అసలు ఈ 10 మంది గురించి మాట్లాడుకోవాలంటే మనము గత 2 ప్రిలిమ్స్ ఒకసారి ఆలోచించాలి. మొదటిసారి ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ అని క్యాన్సిల్ చేశారు. రెండవసారి ప్రిలిమ్స్ అభ్యర్థులు ఎందుకు క్యాన్సిల్ అయిందనే చాలా మందికి తెలియదు. రెండవసారి ప్రిలిమ్స్ క్యాన్సిల్ కావడానికి కారణం ఏంటి అంటే బయోమెట్రిక్ విధానం అందరికీ తీసుకోలేదు, సరిగా పనిచేయలేదు బయోమెట్రిక్ అనేది. దానివల్ల కోర్టు అనేది మొహమాటం లేకుండా కొట్టేసింది. సో బయోమెట్రిక్ కాకపోవడం వల్ల అభ్యర్థుల వివరాల్లో చేంజెస్ వస్తాయి. సో దీంట్లో అభ్యర్థుల వివరాలు కరెక్ట్ లేదు, మెయిన్స్ కి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు కొట్టేయడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ అదే సినారియో వచ్చింది. ఒకవేళ బయోమెట్రిక్ అనేది అందరికి తీసుకున్నామని చెప్తున్నారు, కానీ ఆ బయోమెట్రిక్ తీసుకుంటే నీకు డేటా అనేది నెంబర్ టు నెంబర్ అనేది సేమ్ రావాలి. కానీ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత 10 మంది ఎక్కువ వచ్చారు అని చెప్తే కోర్టు ఎలా స్పందిస్తుందో దీని మీద చూడాలి. ఓకే, అదొక ఇష్యూ. మనకి ఈ కేంద్రాల గురించి కూడా ఇటీవల ఇష్యూ బాగా అవుతుంది.
మంత్రి, ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్వయాన స్పందించి టీజీపీఎస్ కి లేఖ రాశారు. అసలు ఈ గ్రూప్ 1 మీద చాలా అవకతవకలు ఉన్నాయి, వాస్తవాలు లేవు, మీరు ఈ పాయింట్ మాకు క్లుప్తంగా మాకు డేటా ఇవ్వండి అని లెటర్ రాసేంత వరకు టీజీపీఎస్ తీసుకొచ్చింది. అసలు ఎందుకు ఇంత పారదర్శకత లేకుండా టీజీపీఎస్ వ్యవహరించాల్సిన అవసరం ఏముంది మనకి? అయితే బండి సంజయ్ గారు వ్యవహార శైలి తీసుకుంటే మన మెయిన్స్ ముందు జియో 29 వల్ల మెయిన్స్ ఆపాలి, అది ఏదో ఒకటి తెలియ వరకే ఎగ్జామ్స్ పెట్టాలని విద్యార్థులు మన అశోక్ నగర్ లో ఉద్యమం చేసినప్పుడు బండి సంజయ్ గారు అరెస్ట్ అయ్యారు. తర్వాత మెయిన్స్ జరిగింది ఎట్టగెళ్ళాం. అప్పటి నుంచి బండి సంజయ్ గారు అనే సినారియో అనేది ఇక్కడ వరకు రాలేదు. ఎప్పుడు అయితే ఈ రోజు ఒక ప్రెస్ నోట్ అనేది మనకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాం. బండి సంజయ్ గారి పేరు మీద హోమ్ అఫైర్స్ ఆయన చేసే మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ టీఎస్పీఎస్సీ కి ఫార్వర్డ్ అయినట్టు ఒకటి వచ్చినాడు ఈ రోజు. దాంట్లో బండి సంజయ్ గారు ఏం పేర్కొన్నారు అంటే అంశాలు నేను చదివిన. సో ఎవరైతే అభ్యర్థులు టీజీపీఎస్ ని ఏ వివరాలు అయితే ఇయ్యమని అడుగుతున్నారో ఆ వివరాలన్నిటి గురించి ప్రశ్నలు కొంచెం క్లుప్తంగా రాసి టీఎస్పీఎస్ కి సమర్పించడం జరిగింది. సో మనకైతే ఏమేమి అనుమానం లేదు అంటే తెలుగు మీడియం రాసిన అభ్యర్థులు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం రాసిన అభ్యర్థులు ఎంతమంది, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది, దిద్దిన ప్రొఫెసర్లు ఎక్కడి నుంచి వచ్చిర్రు, 10 మంది ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఉర్దూ మీడియం కి దిద్దిన వాళ్ళు ఎవరు, ఒకరికి ఇలాంటి ప్రశ్నలు అన్ని మనకు అన్ని మనం గత వీడియోలో చెప్పిన ప్రశ్నలన్నీ బండి సంజయ్ గారు సూటిగా ఒక లెటర్ రూపంలో టీజీపీఎస్ అడగమని చెప్పింది. దాంట్లో కింద ఒక మెన్షన్ చేసినమాట 7 రోజుల్లో మాకు సమాధానాలు ఇవ్వాలి మీకు దీనికి ఈ యొక్క మీ ప్రశ్నలకు అని చెప్పి అడిగింది. కానీ మనకు కోర్టులో ఉంది ఇంకా 3 రోజులు లేదు. 7 రోజుల తర్వాత ఇచ్చిన దాని వల్ల ఉపయోగం లేకపోయి ఉండొచ్చు, కానీ కొంచెం ముందే తెప్పిస్తాయి అంటే బండి సంజయ్ ఇస్తారా లేదా కాన్ఫిడెన్షియల్ ఇయరా మనకు తెలియదు, వాళ్ళు కోర్టు సబ్మిట్ చేస్తారు కావచ్చు. కానీ బండి సంజయ్ గారు టీజీపీఎస్ కి ఒక లేఖ రాయడం అనేది మంచి శుభ పరిణామం. అదే ఒకసారి టీజీపీఎస్సీ వ్యవహారాన్ని చూసుకుంటే మన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కాదని నిరంజన్ రెడ్డి అనే న్యాయవాదిని పెట్టుకుని వాళ్ళ కోర్టులో వాదనలు వినిపించింది. అయితే కోర్టు కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది దీని మీద. ఏంటి, తెలుగు భాష అనేది ఖచ్చితంగా వివక్షకి గురవుతుందని స్వయాన హైకోర్టు న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక జడ్జి అలా అభిప్రాయపడుతుంది కారణం ఏంటి? మన ఈ రోజున రాజరాజేశ్వరరావు అనుకుంటా ఆయన పేరు మన జడ్జి గారు, ఆయన భాష గురించి మాతృభాష గురించి మంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఆయన లైఫ్ లో జరిగిన ఆయన నిజ జీవితంలో ఆయన తెలుగు భాష వల్ల ఎలాంటి వివక్ష ఎదుర్కొందో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినమాట. ఎగ్జాంపుల్ కాదు, ఆయన జరిగిన జీవితంలో ఒక సంఘటన అనమాట. ఒకనొక సందర్భంలో ఆయన అడ్వకేట్ గా పనిచేసేటప్పుడు సెక్రటేరియట్ కి వెళ్ళాడంట. ఏదో రెవెన్యూ విభాగంలో ఏదో డేటా అవసరం ఉండే ఏదో వెళ్తే పోయి మనం జడ్జి గారు పోయి తెలుగులో అడిగినట్టు అక్కడ ఉన్న ఒక సంబంధించిన అధికారిని అడిగితే ఆమె కిందికి మీదికి చూసిందట. అంటే మనోడు అడగడం కరెక్టే ఉంది, కరెక్ట్ వేలో మంచి పద్ధతిగా అంటే అడిగాడు. కానీ తెలుగులో అడుగుతున్నాను ఒక భావనతో మరి అక్కడ ఉంది ఎవరో మరి సిఎస్ ఉన్నారో ఎవరుంటో మనకు తెలియదు. మనోడు కొంచెం చులకనగా చూడడం స్టార్ట్ చేసిరట. అయితే బయటకు వచ్చి మనోడు ఆలోచించినట, అంటే నేను కరెక్ట్ అడిగినా నేను తప్పలేదు, నన్ను ఎగతాళిగా చూసి నవ్వింది ఏంది అని మనోడు లోపల మైండ్ లో ఫిక్స్ అయింది. ఆలోచించడం మొదలు పెట్టినాక ఆయనకి ఏమర్థం నేను తెలుగులో మాట్లాడినా కదా, సో అందుకే ఏమన్నా అట్లా చూసింది అని నెక్స్ట్ టైం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడినట. ఆ ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా ఎట్లా ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ లో ఏదో ఈజ్ వాజ్ దట్టులు పెట్టుకొని ఏదో చేసుకుంటూ బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడగానే మంచి గౌరవం ఇచ్చేసి కావాలన్న సమాచారం అంతా ఇచ్చిందట. అయితే జడ్జి గారు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. మనం ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే తెలుగులో నువ్వు ఎంత మంచి చక్కగా రాసినా కానీ నీకు మార్కులు పడవు, ఇంగ్లీష్ లో పోయి ఏదో ఒకటి డొల్కి వస్తే మార్కులు పడతాయి అనేది ఇండైరెక్ట్ గా చెప్పినట్టయితే నాకు అనిపిస్తుంది జడ్జి గారు. ఇప్పుడు అదొకటి మన కోర్టులో మేము 10 మంది తప్పు చూపినామని ఆల్రెడీ టీజీపీఎస్ ఒప్పుకుంది. ఇవి 2 ఇష్యూలు. నెక్స్ట్ మన కోర్టు ఏం అడిగేది ఏంటంటే మీరు తెలుగు మీడియం కి ఇంగ్లీష్ మీడియం కి మీడియం వారిగా డీటెయిల్స్ ఇచ్చారా లేదా అని అడిగితే టీజీపీఎస్ ఏం చెప్పింది, మీకు కావాలంటే డీటెయిల్స్ మీకు సీల్డ్ కవర్ లో ఇస్తామని చెప్పింది. అంతగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు, అదే పబ్లిక్ డొమైన్ లో పెట్టొచ్చుగా మరి. అయితే ఇంకొకటి అడిగిండు జడ్జి గారు, మంచి క్వశ్చన్ అడిగిన అనమాట. ఎవరిని పబ్లిక్ సర్వీస్ నుంచి వచ్చిన అడ్వకేట్ ని ఏమడిగిందంటే మొదటగా అసలు సెలక్షన్ లిస్ట్ లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది అని అడిగిన. అడిగితే మన గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టైప్ ఉన్న అడ్వకేట్ గారు ఏమన్నారు అంటే గత 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 సర్వీస్ లో సెలెక్ట్ అయిన వారికంటే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారని దొంగ తిరుగుడు సమాధానం చెప్తున్నమాట. అయితే జడ్జి గారు ఏమన్నాడు, నువ్వు సెలెక్ట్ అయ్యారా కాదనేది కాదు, ఎంతమంది అయింది చెప్పు అంటే అప్పుడు ఆయన సీల్డ్ కవర్ లో తెచ్చిస్తా అని చెప్పిండు. అదొక విషయం. ఇంకొకటి జడ్జి గారు ఏమడిగారు అంటే అసలు తెలుగు మీడియం పేపర్లు దిద్దడానికి అర్హులైన ప్రొఫెసర్స్ ఉర్రా
వాళ్ళకి తెలుగులో ప్రావీణ్యత ఉందని అడిగాడు. అడిగితే దానికి సమాధానం చెప్తా ఉన్నదండి అని చెప్పినారు. అయితే వారి యొక్క డీటెయిల్స్ నాకు ఏమండి, అసలు ఎవరెవరు ప్రొఫెసర్లు తెలుగు మీడియం పేపర్ కరెక్షన్ చేసారు అంటే అది కాన్ఫిడెన్షియల్ మేము ఇవ్వలేమన్నారు. అయితే మీరు అసలు ఆ డేటా ఏరి అది కాన్ఫిడెన్షియల్ కాదు నేను చెప్తా అని చెప్పేసి జడ్జి గారు నవ్వుకుంటూ సమాధానం ఇచ్చింది. అదొకటి. గౌరవ జడ్జి గారు ఇంకో ఇష్యూ ఏమంటారు ఏంటంటే అనువాద సమస్య. విద్యా ప్రొఫెసర్లకి మీరు ఫీ ఇచ్చారా లేదా అని సూటిగా ప్రశ్నించారు. అయితే వీళ్ళే చెప్పారు మేము ఎటువంటి. అదే అయితే ఏం చెప్పారు అంటే ఫస్ట్ జడ్జి ఏమన్నారంటే మీరు తెలుగు మీడియం పేపర్లు కరెక్షన్ చేయించారు, అసలు దీనికి కీ పాయింట్స్ ఉన్నాయని అడిగాడు. అంటే మీరు కీ పాయింట్స్ ఇచ్చిన ఏమన్నా ప్రతి ఒక్క క్వశ్చన్ కి అంటే అప్పుడు అడ్వకేట్ ఏమన్నాడంటే జీపీ అడ్వకేట్ ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ దీనికి కీ పాయింట్స్ ఉండవు, అసలు ఇది ఆబ్జెక్టివ్ గా అయితే కీ పాయింట్స్ మనకు ఆన్సర్స్ ఉంటాయి బ్లూ ప్రింట్ ఉంటది, ఇది డిస్క్రిప్టివ్ కాబట్టి ఉండదు అని అడిగింది అనమాట. ఉండడం అయితే మరి అసలు మీరు మరి మీ యొక్క వాల్యుయేషన్ సంబంధించిన ఏ ప్రాతిపదికన దిద్దురు అని అడిగితే ఈయన దగ్గర సమాధానం లేదు. తెల్లముఖం వేసిండు. అదొక ఇష్యూ మనకి. మనకి చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు, మనకి డివిజన్ బెంచ్ లో ఒక టైం బౌండ్ పెట్టారు. May 4th నుంచి మనకు హైకోర్టుకి సెలవులు రాబోతున్నాయి. మన ఈ టీజీపీఎస్సీ తరఫున వాదించే న్యాయవాది మనకి అడ్వకేట్ ఏం చెప్పారు, మనకి మేము నియామక ప్రక్రియ అనేది డిలే అవుతుంది మాకు, మీరు ఆ నియామక ప్రక్రియ మీద ఉన్న స్టేని ఎత్తివేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తివేసిన తర్వాత ప్రాసెస్ తర్వాత ప్యారల్ గా రన్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు డిలే కావడం వల్ల నష్టపోతున్నారు స్ట్రాంగ్ గా వాదించినప్పటికీ న్యాయమూర్తి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మళ్ళీ డివిజన్ బెంచ్ కే పోండి, అక్కడ అక్కడ ఏమైతే వస్తుందో సింగిల్ బెంచ్ తుది తీర్పు తర్వాతనే మేము ఇన్వాల్వ్ అవుతాం. కానీ అప్పటి వరకు మేము జోక్యం చేసుకొని డివిజనల్ బెంచ్ జడ్జి గారు చాలా క్లియర్ గా వీళ్ళకు మన జీపీకి గవర్నమెంట్ ప్లీడర్ కి చెప్పడం జరిగింది. సో ఇదే అనమాట. అయితే ఇలా సింగిల్ జడ్జి కూడా మళ్ళీ వాళ్ళు డీటెయిల్స్ అడిగారు. మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ రేపు వాదనలు జరగనున్నాయి. అయితే ఈ రోజు ఏంటంటే విద్యాసాగర్ రావు అనే సీనియర్ కౌన్సిల్ జడ్జి గారు అడ్వకేట్ గారు ఈ రోజు వాదించినారు. ఇంకా రచనారెడ్డి గారి వాదనలు రేపినారు. రచనారెడ్డి మేడం గారి వాదనలు రేపిన తర్వాత వాళ్ళు మరి డిసిషన్ ఏం తీసుకుంటారనేది చూడాలి. కానీ కోర్టు ఏం చేస్తుందంటే వెకేషన్ ముందే 4వ తారీఖు కంటే ముందే దీనికి ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చేసి ఏదో ఒక తుది నిర్ణయం తీసుకొని ఉండాలనేది కోర్టు భావిస్తుంది. కానీ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు అందరు అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే అభ్యర్థులకు తెలియాల్సిన ఒకటే విషయం అంటే వాళ్ళకి నా ఊకే ఇప్పుడు బ్రదర్స్ ఎందుకు వీడియో చేస్తున్నారు అది ఇది అనుకునే ఆలోచన వస్తుంది కదా. ఏంటంటే మనం అసలు ఏం జరుగుతుంది అనేది కొంతమంది చూడరు. ఇప్పుడు కోర్టులో అసలు ఏం జరుగుతుందో తెలియదు, అవేర్నెస్ లేక చూడరు. అసలు ఏం జరుగుతుంది అనేది మనం పిన్ టు పిన్ చెప్తామని మనం చేస్తున్నాము. అయితే నా ఉద్దేశం అంటే ఏం జరగబోతుంది రేపు కానీ ఎల్లుండి కానీ ఏం జరగబోతున్నది నేను అంటే మనం ఇవన్నీ తీర్పులు వాదనలు ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే డైరెక్ట్ గా జడ్జి గారు దీన్ని డిస్మిస్ చేయడు ఈ కేసుని. ఎందుకంటే వాదనలు అనేవి పిటిషన్ తరఫున చాలా బలమైన వాదనలు ఉన్నాయి. సో ఇన్ని వాదనలు పెట్టుకొని వాళ్ళు డిస్మిస్ చేస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళు డివిజనల్ బెంచ్ పోతారు, అక్కడనే ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఈయనకు అపవాదం వస్తుందని చెప్పేసి ఈయన అంత ఈజీగా డిస్మిస్ చేయడు. ఇంకొకటి ఏంటంటే అంత ఈజీగా ఎగ్జామ్ కింద క్యాన్సిల్ చేయడు, అంత ఈజీగా రీవాల్యుయేషన్ గా పెట్టడు. వాళ్ళకి ఏంది కావాలంటే అసలు మనము డేటా సబ్మిట్ చేసాం, బలమైన కారణాలు పెట్టి మనం రిట్ పిటిషన్ వేసాం, వాళ్ళకైనా దానికి కౌంటర్ బలమైన కౌంటర్లు ఇస్తారు. అసలు జడ్జి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఈ వెకేషన్ ఒక 4 రోజులు ఉంది, ఈ వెకేషన్ టైంలో వాళ్ళకు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి కావాల్సిన డేటా అంతా తీసుకొని దాని మీద స్టడీ చేసి దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఎల్లుండి లోపు అయితే డిస్మిస్ గానీ లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ ఇలాంటి డిసిషన్స్ ఏం రావు, పక్క దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారని నాకు అనిపిస్తుంది. అదే చాలా మంది విద్యావేత్తలు అనుభవజ్ఞులు ఇప్పుడు అశోక్ సార్ కావచ్చు, ప్రసన్న కృష్ణ సార్ కావచ్చు, తెలంగాణ విఠల్ కావచ్చు, ఇలాంటి చాలా మంది విద్యావేత్తలు ఏం చెప్తున్నారు, దీని మీద పక్కా క్రమాలు జరిగాయి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని అంటున్నారు. ఇది పాసిబుల్ అవుతుందా మనకి? అయితే ఇప్పుడు ఏదో చిన్న ఎగ్జామ్ అనుకుంటే ఏదో అయిపోయేది, అది దాని గురించి క్యాండిడేట్ పట్టించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యుత్తమ సర్వీస్ గ్రూప్ 1 సర్వీస్ అంటే వాళ్ళ తర్వాత ఒక 5-6 సంవత్సరాల వాళ్ళు కన్ఫైన్డ్ ఐఏఎస్ అవుతారు, కన్ఫైన్డ్ ఐపీఎస్ అవుతారు, రాష్ట్రాన్ని శాసించే స్టేజ్కి ఎదుగుతారు. సో ఇలాంటి పోస్టులని ఇలా జరిగితే రేపు రాష్ట్రం రాబోయే 30 సంవత్సరాలు అనేది అంధకారంలో పడే అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ వాదులు కావచ్చు, మేధావులు కావచ్చు, సంఘ సంస్కృతులు కావచ్చు, వాళ్ళందరూ దీని మీద బలమైన ఆరోపణలు చేస్తారు. వాళ్ళు చేయడము అభ్యర్థుల తరపున ఉండడం అనేది మంచి శుభపరిణామం. అయితే ఇది ముందుకు ఎలా సాగుతుంది, ఏమైతుంది, అసలు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా, ఏమైతుంది అనేది మనం ముందుకు చూడాలి. సో ఇది ఫ్రెండ్స్
ఇవాళ మనకు హైకోర్టులో మనకు వాడివేడిగా చర్చలు జరిగాయి. అటు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుకి డివిజన్ బెంచ్ మనకు మళ్ళీ వాళ్ళనే విని మేము దాని మీద చర్యలు తీసుకుంటాం, ఏమైనా ఆదేశాలు ఇస్తాం, అప్పటి వరకు మేము ఏం స్పందించము. మళ్ళీ సింగిల్ బెంచ్లో ఇవాళ వాదనలు జరిగాయి కోర్టు ముందు. సింగిల్ బెంచ్ మళ్ళీ ఈ వాదనల గురించి మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ చేసింది, మేము వాదనలు ఏంటామని. అదే మొత్తానికి అయితే May 4th నుంచి మనకు హైకోర్టుకి సెలవులు రానున్నాయి, ఒక నెల పాటు. ఆ May 4th ముందే ఈ Group 1 ఇష్యూపై ఏదో ఒకటి తాడోపేడో తేల్చుకునేలాగా సిజేఐ మనకి ఒక స్పష్టమైన జడ్జిమెంట్ ఇవ్వాలని అయితే ఆదేశించారు, టైం బౌండ్ పెట్టారు. సో మనకి ఆ లోపే ఒక క్లియర్గా ఒక స్పష్టమైన ఆదేశాలు కోర్టు నుంచి వచ్చే అవకాశం ఉంది. అది మనకు ఏమైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా, విచారణ కమిటీ పెడతారా, లేకపోతే మళ్ళీ ఒక స్టే, అలానే నియామకాల పత్రాల మీద స్టే అట్లనే మనకి కొనసాగుతుందా అనేది మనకు రేపు లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఎల్లుండి ఈ ఇష్యూ గురించి మనకు ఒక క్లియర్గా ఒక వర్డిక్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. ఈ తెలంగాణ Group 1 అభ్యర్థుల వాయిస్గా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. సో ఖచ్చితంగా మాకు కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వచ్చే ఇష్యూ గురించి, వాదనల గురించి మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.